అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. సిబిఎస్ఈ స్కూల్స్లో మన పిల్లల్ని ఫ్రీగా చదివించుకోవాలి లేదా తక్కువ అమౌంట్ ఫీజుతో చదివించుకోవాలి అనేటువంటి తల్లిదండ్రులకైతే ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఎస్ అవునండి, ఈ వీడియోలో నేను సిబిఎస్ఈ స్కూల్స్ అడ్మిషన్స్ గురించి అయితే మొత్తం క్లియర్గా డీటెయిల్స్ చెప్తానండి. అంటే కేంద్రీయ విద్యాలయం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కేంద్రీయ విద్యాలయం అంటే ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్స్లో మనం ఫ్రీగా మన పిల్లలు చదువుకునేటువంటి ఆపర్చునిటీ అనేది ఉంటుందండి. అందులో అయితే ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, అసలు బాలవాటిక అంటే ఏంటి, కేంద్రీయ విద్యాలయాల్లో మనం నర్సరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ని బాలవాటిక అనేటువంటి నేమ్తో పిలుస్తారండి. ఓకేనా, అసలు బాలవాటిక 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, అండ్ అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఇప్పుడు బాలవాటికలో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు. ఈ డేట్స్తో సహా మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. బాలవాటికకి అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 20th March 2026 నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో 2nd April 2026 వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ముందుగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ తర్వాత ఫామ్ ఫిలప్ అనేది చేయాలి. ఓకేనా, అలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో అయితే 2nd నుంచి 9th క్లాస్ వరకు, అలాగే బాలవాటిక 2కి అడ్మిషన్స్ అనేవి April 2 నుంచి, అంటే April 2, 2026 నుంచి 8th April 2026 వరకు స్టార్ట్ అవుతాయండి. ఓకేనా, కొన్ని స్కూల్స్ వరకు మాత్రమే. మ్యాక్సిమం స్కూల్స్కి అయితే 20th March నుంచి 2nd April వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు పూర్తి చేసుకోవాలి. ఫామ్ ఫిల్అప్ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకేనా, అసలు బాలవాటిక అంటే ఏంటి, దానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి పిల్లలు క్లియర్గా చెప్తాను చూడండి. బాలవాటిక 1 అంటే ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాలవాటిక అంటే ఏందో తెలుసుకోవాలి. ఇందులో బాలవాటికలో మనకి బాలవాటిక 1, బాలవాటిక 2, బాలవాటిక 3 అని ఉంటుంది. అయితే బాలవాటిక 1 అంటే ఏంటంటే నర్సరీ అండి. ఓకేనా, అయితే బాలవాటిక 1కి ఏజ్ లిమిట్ వచ్చేసి 3 to 4 years ఏజ్ లిమిట్ ఉండాలి. బాలవాటిక 2కి వచ్చేసి బాలవాటిక 2 అంటే ఎల్కేజీ అండి, బాలవాటిక 3 అంటే యూకేజీ. ఓకేనా, సో బాలవాటిక 2కి ఏజ్ లిమిట్ వచ్చేసి 4 to 5 years బిట్వీన్ ఉండాలండి పిల్లలకి. అలాగే బాలవాటిక 3కి వచ్చేసి 5 to 6 years ఏజ్ లిమిట్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఒకవేళ ఫస్ట్ క్లాస్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే కనుక మన పిల్లలకి 6 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఏజ్ 6 years ఉండాలి, లేదా 6 years నిండిన పిల్లలకైతే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు పిల్లలు. ఆన్లైన్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా నేను చెప్తాను. డాక్యుమెంట్స్ మొత్తం జాగ్రత్తగా ముందు దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత చిన్న మిస్టేక్ పోయినా కూడా అడ్మిషన్ అనేది పోతుంది. డాక్యుమెంట్స్ చూడండి ఒకసారి. పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికెట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్, అంటే ఓసీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ, ఇంకా ఫర్దర్గా ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక సర్వీస్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కొన్ని పెట్టుకొని మీ దగ్గర, 1 కానీ 2 కానీ, మినిమం ఒకటైనా మీ దగ్గర ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది. వెబ్సైట్ వచ్చేసి admissions.kvs.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ అనేది చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే April 1st బర్త్ అయినటువంటి పిల్లలకి కూడా ఎలిజిబుల్గానే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. బాలవాటిక ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటేనండి April 8th రిలీజ్ చేస్తారు. ఓకేనా, అలాగే ఫస్ట్ క్లాస్కి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే April 9th రిలీజ్ చేస్తారు ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే. April 16th సెకండ్ మెరిట్ లిస్ట్, April 21st థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందాక నేను కొన్ని ఏజ్ లిమిట్ చెప్పాను కదండి, బాలవాటికకి ఏజ్ ఉండాలి, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏజ్ ఉండాలి అని చెప్పేసి. బట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి కొంతమంది పిల్లలు, వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అదొకసారి చెక్ చేసుకోండి. హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి అయ్యో ఏజ్ ఎక్కువ ఉంది పిల్లలకి జాయిన్ చేసుకోరేమో అని చెప్పేసి అలా అనుకోవద్దు. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే భయపడకుండా అప్లై చేసుకోండి ఉంటే కనుక, ఎవరైనా ఉంటే అలా పిల్లలు. ఓకేనా,
అంటే మనం అనుకుంటాము ఏజ్ అనేది ఏజ్ లిమిట్ ఇంత ఇచ్చారు కదా, మన పిల్లలకి చేసుకోరేమో అని చెప్పేసి. బట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కోటా చూడండి. ఎస్సీ పిల్లలకైతే 10% రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత ఎస్టీ పిల్లలకైతే 7.5% రిజర్వేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలకైతే కనుక 27% రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి 3% సీట్స్ అనేది వాళ్ళు కేటాయిస్తారనమాట ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా కింద. ఇందులో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేసే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసే పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఓకేనా, ఈ విధంగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళైనా అప్లై చేసేది, మనం కామన్ పర్సన్స్ అప్లై చేయకూడదు అంటే అలా ఏం లేదండి. ఓకేనా, అందరూ అప్లై చేయండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అలా అని కాదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అప్లై చేసుకున్నాక ఒకసారి చూడండి, లక్ ఉంటే కనుక మన పిల్లలకి కూడా రావచ్చు ఫ్రీ సీట్. ఫస్ట్ క్లాస్ మరియు బాలవాటిక ఉంది కదండి, దీనికైతే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఫామ్ ఫిల్అప్ చేసి అలా అనేది మనం అప్రోచ్ అవుతాం కదా. బట్ సెకండ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అడ్మిషన్స్ అయితేనండి, సెకండ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈ క్లాసెస్లో మన పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి అంటే కనుక మనం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే జాయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఆన్లైన్ ద్వారా అయితే అసలు కుదరదనమాట. ఎందుకంటే మన దగ్గరలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఆ వ్యాకెన్సీని బట్టి వాళ్ళు ఫిలప్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నేను సెకండ్ క్లాస్లో జాయిన్ చేయాలి మా అబ్బాయిని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను దగ్గరలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయకి వెళ్తే అక్కడ వ్యాకెన్సీ ఉందో లేదో చెక్ చేసుకొని, అలాగే రిజర్వేషన్ కేటగిరీ మొత్తం చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు మనకి సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. అంటే మనము ఏప్రిల్ నెలలో మార్చ్ ఏప్రిల్ ఈ బిట్వీన్ మధ్య మనము జాగ్రత్తగా ఏ స్కూల్స్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, సెకండ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అవి చెక్ చేసుకొని మనము ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. అంటే డైరెక్ట్గానే మనం కేంద్రీయ విద్యాలయకి వెళ్ళి అక్కడ వ్యాకెన్సీ తెలుసుకొని అప్పుడు మనం అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో. అర్థమైంది కదండి. బాలవాటికకి ఫస్ట్ క్లాస్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా మనము కేంద్రీయ విద్యాలయకి అప్రోచ్ అవుతాము. బట్ ఆఫ్టర్ సెకండ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీ పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అడ్మిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయకి వెళ్ళి అక్కడ ఏమైనా మన క్లాస్లో, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మా అబ్బాయిని నేను సెకండ్ క్లాస్లో జాయిన్ చేయాలి అనుకుంటే సెకండ్ క్లాస్లో ఏమైనా వ్యాకెన్సీస్ ఉంటే చెక్ చేసి అప్పుడు వాళ్ళు జాయిన్ చేసుకుంటారనమాట. దానికి కూడా వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ, ఇప్పుడు అలాగే చాలామంది వస్తారు కదా, అందులో కూడా రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు మొత్తం అవన్నీ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట పిల్లల్ని. అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. సో ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్మీడియట్కి కూడా మనకి నోటిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్కి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే మ్యాక్సిమం నేను డీటెయిల్స్ మొత్తం కవర్ చేశానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో నా అలాంటి చిన్న యూట్యూబర్కి ఎవరు లైక్ చేస్తానండి. బట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ చూసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ అవడానికి నాకు అదే మీరు ఇచ్చిన నాకు పెద్ద మోటివేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.